నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. టీడీపీలో ఎన్నో రోజులుగా తన ప్రస్థానం మొదలుపెడుతూ అంతేకాకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి, ఎక్స్ హోమ్ మినిస్టర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఆయన గురించి కొంతమందికి పూర్తిగా తెలియదు. ఆయన రాజకీయ ప్రస్థానం, జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. యాక్చువల్గా మీరు ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చారు, బట్ స్టిల్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ బాల్యం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రాజకీయాలకు మీ ప్రవేశం ఎలా జరిగింది చెప్తారా? నేను నిడిజీవి అనే మా గ్రామము, ఇది ఎర్రగుంట్ల మండలం, కడప జిల్లాలో ఉంది. అక్కడ నేను ప్రైమరీ స్కూల్ చదివాను 5వ తరగతి వరకు. తర్వాత ఎర్రగుంట్లలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది, అక్కడ ఎస్ఎల్సి వరకు చదివాను. తర్వాత తిరుపతిలో పియూసి చదివాను. పియూసిలో సైన్స్ గ్రూప్ తీసుకున్నాను నేను. సైన్స్ గ్రూప్లో 83 మార్క్స్ వచ్చాయి. వస్తే నాకు కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మెడిసిన్ చేశాను. మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను ఎర్రగుంట్ల మండలంలోనే మండల కేంద్రంలో ప్రాక్టీస్ పెట్టాను. 4 సంవత్సరాలు వైద్య వృత్తిలో ప్రాక్టీస్ కూడా చేశాను. మంచి పేరే ఉండేది నాకు వైద్యుడిగా. తర్వాత 77లో ఎన్నికలు జరిగినప్పుడు మా మామగారు పార్లమెంట్ కంటెస్ట్ చేశారు. మా మేనమామ గారు, ఆయన ఎక్స్ఎంపీగా ఉన్నారు. మీ మేనమామ గారు ఎక్స్ఎంపీ? ఆయన నుండి ఆయన జనతా పార్టీ తరఫున నిలబడారు. భారతీయ జనతా పార్టీ, ఓన్లీ జనతా పార్టీ. ఓకే. అప్పుడు జనతా పార్టీ ఉండే, జనతా పార్టీ కానీ దేశమంతా జనతా పార్టీ గాలి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ గాలి ఉన్నారు. మా మామగారు 7,000 ఓట్లతో ఓడిపోయారు అప్పుడు ఎంపీగా. నీలం సంజయ్ రెడ్డి ఒక్కరే గెలిచారు నంద్యాల నుంచి. తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 77 తర్వాత. 78లో ఎన్నికలు వచ్చినప్పుడు శాసనసభకు కూడా కంటెస్ట్ చేశారు మా మామగారు. కానీ గ్రూప్లో చీలికలు వచ్చాయి. ఒకటే గ్రూపుగా ఉండేవాళ్ళం. వెంకరెడ్డి గారు అని సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన గ్రూప్లోనే అంతా కలిసి ఉన్నారు. ఆ గ్రూపు చీలిపోయి శివారెడ్డి గారు నిలబడ్డాము. శివారెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీతారామయ్య గారు అని ఆయన నిలబడినారు. ఈయన జనతా పార్టీ తరఫున నిలబడినారు. నిలబడిన తర్వాత 2 వర్గాలుగా చీలిపోయి మాకు మేనమాం కాబట్టి తప్పదు చేసినాము. ఆయన ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయి శివారెడ్డి గారు గెలిచారు. ఆ టైంలో శివారెడ్డి గారు గెలిచిన తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినాయి 77 తర్వాత. జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోవడము. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మూర్తి గారు జనతా పార్టీ తరఫున నిలబడినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కందులూరి రెడ్డి గారు నిలబడినారు. కందులూరి రెడ్డి గారు వచ్చి శివారెడ్డి గారికి వియ్యంకుడు అవుతారు. అందువల్ల మేము ఇన్వేరియబుల్గా వేరే పార్టీకి చేయాల్సింది వచ్చింది. మూర్తి గారు చేయాల్సి వచ్చినప్పుడు ఆపోజిట్ వర్గం అంతా సమావేశమైన కమలాపురం నియోజకవర్గ కేంద్రం సమావేశమైనప్పుడు నాయకులంతా ఆలోచన చేశారు. అక్కడ బసిరెడ్డి గారు కుమారుడు రఘునాథ్ రెడ్డి గారు లోక్దళ్ తరఫున నిలబడినారు. జనతా పార్టీ తరఫున పివిఎస్ మూర్తి గారు నిలబడినారు. ఆ తర్వాత కందులూరి రెడ్డి గారు ఎంపీకి నిలబడినారు. కందులూరి రెడ్డి గారు శివారెడ్డి గారికి వియ్యంకుడు అవుతారు కాబట్టి మేము ఎలాగో కందులూరి రెడ్డికి చేయలేము, ఎవరికి చేయాలా అనేది గ్రూప్లో ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా అందరూ ఒక 4 పెద్ద మనుషులను, కడపలో కూడా పట్టణంలో ఉన్నారు కదా, గుట్కూరు రామిరెడ్డి గారు అయితేనేమి, ఇంకొక ఆయన పిఓ రెడ్డి గారు అని ఉండి కొంచెం నాకు నేనంటే అభిమానంగా చూసుకునేవాళ్ళు. వారిని కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పి పోయినప్పుడు మేమందరం లాడ్జ్లో దిగాం. ఇప్పటికీ గుర్తు నాకు.
మేము 35 రూములు దిగినాం అక్కడ. అవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా గుర్తు పెట్టుకున్నారు. 36లో రామ్నాథ్ రెడ్డి గారని ఆయన మైన్ ఓనర్, అప్పుడు బైరైట్స్ మైన్ ఓనర్. ఆయన జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయినాడు. మీ వయసు ఎంత సార్ అప్పుడు? అప్పుడు ఇంత 34, 35. మీకు మ్యారేజ్ అయిపోయింటది అప్పటికి? అప్పటికి కాళ్ళ తర్వాత తర్వాత. ఆయన 36 రూమ్లో దిగినారు. మేము కమలాపురం నాయకులంతా కనపడేసరికి ఏం కమలాపురం నాయకులంతా వచ్చినారు అని అంటే, మేము ఎవరికో ఒకరికి చేయాలి కదా ఎంపీ ఎలక్షన్స్లో, అందుకని ఎవరికి చేయాలా అని ఆలోచన చేద్దామని వచ్చినారు. మాకు పెద్దోళ్ళు ఉన్నారు కదా, మాట్లాడిని వచ్చినామండి. అయితే మధ్యాహ్నం దాకా ఉండండి అని అన్నారు. ఆయన జనతా పార్టీ ఎమ్మెల్యే. వారికి కందులూరు రెడ్డి గారికి ఏదో ముగ్గురాళ్ళ గనుల్లో వివాదం ఉన్నది. అది ఏదో పంచాయతీ ఉన్నది వాళ్ళ మధ్యన. ఆ పంచాయతీ మాట్లాడుకొని 1 గంటలకు అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఎక్కడ చేద్దాం ఏమి అని. ఆమె మాట్లాడే సందర్భంలో మూర్తి అయితే బెటర్ కదా, ఎందుకంటే బడిగ సామాజిక వర్గం బాగానే ఉంది కడప పార్లమెంట్ సెగ్మెంట్లో. మూర్తి గారు అయితే చేస్తారు, వాళ్ళంతా మంచి పోటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆలోచన చేసేటప్పుడు రాజారెడ్డి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి తండ్రి. ఆయన అదే హోటల్లో దిగినారు, ప్రతాప్ హోటల్ అని. 37 రూమ్లో దిగినారు ఆయన. 35లో, కొల్లాపురంలో 36, ఆయన 37 రూమ్లో దిగారు. ఆయన ఏమందరూ సమావేశమైనారంటే ఇట్లా ఆలోచన చేద్దామంటే, మేము కూడా మీతో పాటు చేస్తాము అది ఇదేనండి. అంటే వాళ్ళు కొండాపురం వాళ్ళు ముగ్గురాలు వాళ్ళే, ఈయన వీళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళు కూడా ముగ్గురాల గనులు ఉన్నాయి. వాళ్ళంతా మేమంటే మాట్లాడలేము, ఎందుకంటే జూనియర్స్ కాబట్టి మేము మాట్లాడలేము. మీకు అంటే మీరు జనరల్ గా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ గా ఇంట్రెస్ట్ రావడానికి కారణం ముఖ్యంగా మీ మేనమామ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినారు కాబట్టి మీ మేనమామ గారిని చూస్తే మీకు ఇదంతా వచ్చింది. ఆమె ఆలోచన చేసినప్పుడు మేము కూడా ఉంటామంటే వాళ్ళు ఏడబ్బా నువ్వు ఇక్కడ వచ్చాను ఒక మాట చెప్తావు, మళ్ళీ పులివెందులు పోయినాక మీ కుమారుడు కూడా చెప్తే మళ్ళా అంటే జెండా మారుస్తావు నువ్వు, మేము నువ్వు చెప్పింది నమ్ము, మీ కొడుకు మాట్లాడితే నమ్ముతాము అని అండి. అంటే అప్పుడు ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ లేదు, ల్యాండ్ ఫోన్స్ ఏ ఉండేది. అది ఈ ఉదయం పూట అయితే 9 గంటలకు దొరుకుతాడు, 9 గంటలకు మాట్లాడదాము రేపు అని అన్నారు. సరే వాయిదా వేసుకొని మరుసటి రోజు కూడా ఉన్నాం కడపలోనే. రాజశేఖర రెడ్డి గారు బ్రదర్ జార్జి రెడ్డి గారు అని ఉండే, వారింట్లో వెళ్ళి అక్కడ ఫోన్ చేసినారు మద్రాసు. అప్పుడు లైట్నింగ్ కాల్ అయితేనే కదా ఇమ్మీడియట్గా దొరికేది ఆ కాలంలో. సరే మాట్లాడుకొని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకొని అందరం కలిసే చేద్దాము, మేము కూడా మూర్తి గారికి అయితే చేస్తాము అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము మా మామ దగ్గరికి, ఆయన ఓల్రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడిన విషయాలన్నీ చెప్తే, మంచిదే లేండి మూర్తి గారికి చేయడము, అదే మంచిది పోండి, ఎందుకంటే శివారెడ్డి వియంకుడు కాబట్టి మీకు కమలాపురంలో ఆ గ్రూప్కి ఈ గ్రూప్కు సరిపోదు కాబట్టి చేయపోండి అన్నారు. అప్పుడు మూర్తి గారికి నిర్ణయం చేసుకొని మేము వచ్చాము. మూర్తి గారిని పిలిపించి మాట్లాడడము, మూర్తి గారికి చెప్పడము జరిగింది. తర్వాత వచ్చి మూర్తి గారి తరఫున కమలాపురం అంతా నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. ఫస్ట్ టైం నియోజకవర్గం అంతా తిరగటం. అంతకుముందు వైద్య వృత్తి చేసుకుంటా కొన్ని మా మేనమామ ఎలక్షన్లు అక్కడక్కడ తిరిగినాను, కానీ మొత్తం నియోజకవర్గం తిరగడం అప్పుడే తిరగడం. అయినా మూర్తి గారు అప్పుడు 60-70 వేలతో ఓడిపోయినాడు జనతా పార్టీ కాబట్టి, ఇందిరాగాంధీ గాలి ఉన్నది కదా, ఓడిపోయిన ఒక గ్రూప్ మాదిరి ఫారం అయిన తర్వాత అది కొద్ది రోజులకు 81లో అంజయ్య గారు, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు వదిలారు. సమితి ప్రెసిడెంట్ అంటే దగ్గర దగ్గర 3 మండలాలు ఉంటాయి. ఆ కమలాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు, మెయిన్ మండలాలు సమితిలో ఉన్నాయి. అక్కడ మా గ్రూప్కి సంబంధించిన పెద్దలంతా సమావేశమై, ఎవరున్నారు నువ్వైతే బాగుంటుంది,
సమితికి నిలబడింది అని చెప్పి అందరూ నాకు సలహా చెప్పారు. నాకు సమితి అంటే స్థానిక రాజకీయాలు ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ సార్. కొంచెం స్థానికంగా ఇరుక్కుపోతానేమో అని అనుమానం ఉన్నది. అనుమానం ఉంటే నేను మళ్ళీ కడపకు వెళ్ళి ఇట్లా అంటున్నారు అందరూ సమితి పోయి పెట్టమని గ్రూప్ తరఫున అని ఆలోచన చేస్తే సరే ఈ స్థానిక రాజకీయంగా పడిపోతే రాజకీయంగా ఎదగలేనేమో నేను అని చెప్పటము. ఆమె లేదులే ఇవి డైరెక్ట్ ఎలక్షన్స్ కదా, గతంలో అంటే పంచాయతీ సర్పంచులు ఎన్నుకుంటున్నారు కాబట్టి గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, కొంచెం స్థానిక ప్రభావం ఉంటుంది, ఇది డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి ఇబ్బంది లేదులే బాగానే ఉంటుందని వాళ్ళు కూడా సలహా చెప్పినారు. సలహా చెప్పినప్పుడు సీతారామయ్య గారని నిలబడినారని చూడండి, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. ఆయన కూడా ఈ వర్గానికి వ్యతిరేకంగా ఆయన కూడా మద్దతు పలకడం జరిగింది సమితిలో. కమ్యూనిస్ట్ పార్టీ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సమితిలో నేను 10,000 ఓట్లతో వెంకరెడ్డి గారి మీద గెలిచాను. డైరెక్ట్ ఎన్నికలు కాబట్టి సర్పంచులు వాళ్ళ ఎన్నిక వేరు మా ఎన్నిక వేరు కాబట్టి సర్పంచుల ఒత్తిడి కూడా అంత లేకుండా ఉండే, స్థానిక రాజకీయాల సమస్యలు లేకుండా ఉండే. ఇంత లోపల 83లో ఎలక్షన్లు జరిగినాయి. 83లో నేను మళ్ళీ ఎమ్మెల్యేకి కూడా ప్రయత్నం చేశాను, ఓడిపోయాను. అప్పుడు రామారావు గారు కాంగ్రెస్ తరఫున ఓడిపోయిన తర్వాత 83లో రామారావు వచ్చారు. రామారావు వచ్చిన తర్వాత రామారావు తెలుగు గంగ అని ప్రారంభోత్సవం చేసినాడు. తెలుగు గంగ ప్రారంభోత్సవాన్ని బట్టి అలైన్మెంట్ ఆఫ్ తెలుగు గంగ ప్రాజెక్ట్ చూసినప్పుడు కడప కర్నూలు జిల్లాకు రావటం లేదు, కానీ నెల్లూరు జిల్లాకు నీళ్లు కందలేరులో నుంచి వేసుకొని నీళ్లు తీసుకొని పోయి ఇక్కడ నెల్లూరు జిల్లాకు మద్రాసు పట్టణానికే పోయేటట్టు ఉండేది. అది దాంట్లో అనుమానాలు. అప్పుడు కడప జిల్లాలో కొంచెం రమణారెడ్డి గారు ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. రాయలసీమ తరపున ఒక ఉద్యమం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి రాయలసీమ విమోచన సమితి అని చెప్పి ఆయన పెట్టారు. పెట్టినాక కొద్ది రోజులు జిల్లాలో అఖిలపక్ష కమిటీని పెట్టి మనం కూడా కడప జిల్లాలో చేస్తామని కొందరు పెద్దలు, జనతా పార్టీలో ఉన్నోళ్ళు, తర్వాత మాసిమ రాజగోపాల్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు, జనతా పార్టీ ఆయన ఎన్సి గంగిరెడ్డి గారు, మూర్తి గారని సపోర్ట్ చేసినామని వారు అందరం కలిసి అఖిలపక్ష కమిటీని పెట్టుకొని కడప జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో సమావేశమైనాం. ఎందుకంటే సమితి ప్రెసిడెంట్ కాబట్టి గెస్ట్ హౌస్లో రూమ్ దొరుకుతుంది కాబట్టి అక్కడ సమావేశం అయినాం. అఖిలపక్ష కమిటీని పెట్టుకొని కడప జిల్లాకు పరిమితమై చేద్దాంలే అని అనుకున్నాం. ఆ తర్వాత రమణారెడ్డి గారు ఎందుకు జిల్లాలో 2 కమిటీలు ఎందుకు, అందరం కలిసే చేద్దాము, ఒక యూనిటీగా చేస్తామా, అందరం రాయలసీమ కోసం చేస్తుండే వాళ్ళమే కదా అని చెప్పి ఇక్కడ ఆ మధ్యకాలంలోనే కడప జిల్లా టౌన్ బంద్ పెట్టినాం. బంద్ పెట్టినప్పుడు పోలీసులు కాల్పులు జరగడము, భాష అనే వ్యక్తి మృతి చెందడము, మాకు పేరు రావటం జరిగింది మా కమిటీకి. ఆ తర్వాత ఆయన తాడిపత్రిలో సమావేశం ఏర్పాటు చేసి అనంతపురం జిల్లా వాళ్ళను, కొందరు చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా వచ్చారనుకుంటా. అక్కడ సమావేశమైనప్పుడు కమ్యూనిస్టులు కూడా వచ్చారు మాతో పాటు, ఎందుకంటే వాళ్ళు కూడా రాయలసీమ ఉద్యమంలో కడప జిల్లా అఖిలపక్ష కమిటీలో మెంబర్లు కాబట్టి వాళ్ళు వచ్చారు. వచ్చినాక అక్కడ ఆ సమావేశంలో 2 పేర్లు ఎందుకు, 2 కమిటీలు ఎందుకు, ఒకటే పెడదాము అని చెప్పి ఆయన ఆలోచన రావడము. ఆ ఆలోచనను ఆయన లేదు నేను విమోచన సమితి పెట్టినాను, ఆ సమితి బ్యానర్ కిందనే పనిచేస్తాము అని అంటే ఈ కమ్యూనిస్ట్ నాయకులందరూ ఒప్పుకోలేదు. అదేం బాగుంది, అది నీవేదో విమోచన సమితి అని పెట్టుకున్నారు, అంటే పేరు మార్చండి, మీరే కావాల్సింటే దానికి కూడా అధ్యక్షులు ఉండండి, ఒక అజెండా తయారు చేసుకుందాం, దాని ప్రకారం చేస్తామని కమ్యూనిస్టులు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆదినారాయణ రెడ్డి గారైనా అనంతపురం జిల్లా నుంచి వచ్చినారు. వీళ్ళంతా పట్టుబట్టడంతో ఆడ 2గా విడిపోవడం జరిగింది. అక్కడే తాడిపత్రిలోనే ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ కడప నుంచి శివరామరెడ్డి గారు వచ్చినారు. వాళ్ళంతా
ఎందుకు మనమే అఖిలపక్ష కమిటీ తరఫున రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మనం కూడా అన్ని జిల్లాల్లో చేద్దాంలేండి, తప్పే ఉంది అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తాం. అట్లా జాయింట్ యాక్షన్ కమిటీ, రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డాము. అది చాలా పెద్ద ఉద్యమం నడవడం జరిగింది. 84 నుంచి దగ్గర దగ్గర 89 ఎన్నికల వరకు దాదాపుగా 5 ఏళ్ళు నడిచింది. 5 సంవత్సరాలు నడిచింది. ధర్నాలు అయితేనేమి, రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు ఎక్కువగా ఏ పార్టీలకు కాంపిటీషన్ ఉంటే సార్? జనతా పార్టీ, కాంగ్రెస్, ఇంకా ఏది కమిటీలో కమిటీలో జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ జరిగే సమయంలోనే 85లో ఎన్నికలు జరిగినాయి. 85లో ఎన్నికలు జరిగినప్పుడు శాసనసభ్యుడిగా నేను కంటెస్ట్ చేయడము 30,000 మెజార్టీతో గెలిచాను. ఫస్ట్ టైం అంటే రెండోవారు కంటెస్ట్ చేసినట్టు లెక్కలండి. 30,000 మెజార్టీతో గెలిచాను. ఎందుకు ఫస్ట్ టైం కౌంట్ కాదా? ఫస్ట్ టైం ఓడిపోయినట్టు లెక్కే కదా. సెకండ్ టైం 30,000 మెజార్టీతో గెలిచాను. అంటే మధ్యన 2 సంవత్సరాలు వెళ్ళండి, గ్యాప్ ఉంది. 83 అయిపోయినాక 85లో వచ్చినాయి. 85లో ఎమ్మెల్యే అయినాను. ఇంకా ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గానికి సార్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయింది మీరు? కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ తరఫునే కానీ నియోజకవర్గం కమలాపురం ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయినా శాసనసభ్యుడిగా ఉండడము, అన్ని జిల్లాలు తిరగడము, ఉద్యమం ఒక స్థాయికి తీసుకురావడము. మీకు గుర్తుందో లేదో, సెక్రటరియట్లో కూడా ధర్నా చేశాము అప్పట్లో. అది ఒక పెద్ద సంచలనము. తర్వాత ఎమ్మెల్యేస్ హాస్టల్లో 13 మంది శాసనసభ్యులు 13 డిమాండ్లతో 13 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. 13 రోజులు నిరాహార దీక్ష అంటే శాసనసభ సమావేశాలు ముగిసినంత వరకు నిరాహార దీక్ష అన్నాము. అది 13 రోజులకు శాసనసభ ముగిసింది. మేము 13 రోజులకు శాసనసభ ముగిసిన తర్వాత మా నిరాహార దీక్ష విరమించినాము. అది ఆ రెండు బాగా హైదరాబాద్లో హైలైట్ అయిన విషయాలు. అంతకుముందు జిల్లాల్లో రాయలసీమ బంద్ చేయడం జరిగింది. తూరి బంద్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ చిత్తూరు జిల్లాకు వెళ్ళాను. చిత్తూరు జిల్లాకు వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలో టీ తాగుతుంటే కడప నుంచి వచ్చిన ఈయన నాయకుడు, ఈయన అల్లర్లు చేయిస్తాడు ఇలా చిత్తూరులో అని చెప్పి తీసిపోయి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఎస్పీ ఉన్నారు, ఆయన ఎస్పీ గారు ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఏమైనా ఎవరయ్యా కడప వాళ్ళు వచ్చినారు అది ఇదని తీసి బయటికి తీసినాక సమితి ప్రెసిడెంట్ సార్, ఆయన అప్పటికి సమితి ప్రెసిడెంట్గా ఉంది, బాగా కొట్టినాడు, వార్తలు పడేట. అక్కడ నా అడ్వకేట్స్ కూడా కొంచెం రాయలసీమ అంటే అభిమానం, రాయలసీమ తరఫున వచ్చి చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టడం భాగం కాదని ప్రైవేట్ కంప్లైంట్ ఆయన మీద పెట్టించినారు చిత్తూరులో. అది ఒక హైలైట్. దానివల్ల రాయలసీమ నాయకుడిని అయినాను. సరే, ఇవన్నీ చేసి రాయలసీమ అభివృద్ధి కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేయడంతో మళ్ళీ 89లో మళ్ళీ ఎమ్మెల్యే అయినాను. 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత 89లో సామాజిక వర్గాలు ఉంటాయి కదా, క్యాబినెట్లో ఏర్పాటు చేసేటప్పుడు చెన్నారెడ్డి గారు ఇవ్వాలని ముఖ్యమంత్రి అయినారు. ఆయన ఇవ్వాలని ప్రయత్నం చేసి సామాజిక న్యాయం కూర్పులో నాకు ఇవ్వలేకపోయినారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భాస్కర్ రెడ్డి గారు కూడా పాపం చాలా కష్టపడి రాయలసీమకు అంతా చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినారు. రాయలసీమ ఉద్యమం చేసినారు, ఉద్యమంలో మంచి పేరు వచ్చిందని చెప్పి ఆయన కూడా సిఫారసు చేసినారు. చేస్తే నాకు క్యాబినెట్ మినిస్టర్గా ఇచ్చినారు. ఇచ్చి కూడా హోమ్ పోర్ట్ఫోలియో ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ జనార్దన్ రెడ్డి గారి టైంలో. ఆ టైంలో మీరు అటు కాంగ్రెస్ లో రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారితో పనిచేసిన అనుభవం ఉంది. అది 91లో మీకు హోమ్ క్యాబినెట్ ఇచ్చినారు. అప్పుడు నేను నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వచ్చారు. చూసి అందరికి తెలిసిపోయింది కదా, అప్పుడు హోం మంత్రి అయినా అని తెలిసిపోయింది. తెలిసిపోయినాక మా వాళ్ళంతా నియోజకవర్గం సార్ కొంచెం జనార్దన్ రెడ్డి ముఖ్యం కదా, ఎందుకు ఈ పోర్ట్ఫోలియో చిన్నదైనా పర్వాలేదు, మనం వేరే ఇప్పించుకోండి, ఇది వద్దులేమనుకోనని నేనంత ఆలోచన చేయలే. ఏదో ఫస్ట్ టైం ఇచ్చినారు, ఇచ్చినాక మనం చెయ్యాలి కదా, చేసి నిరూపించుకోవాలి కదా, ఇచ్చింది వెనక్కిస్తే ఏం బాగుంటుంది, పారిపోయింట్ అవుతుంది కదా అని చెప్పిన. అందరికీ నాకు చెప్తే సరేలే కొంచెం అని చెప్పి లోపలికి వచ్చినాక
మా మేనమామ గారు వచ్చినారు, స్వేరింగ్ సెరమనీకి వచ్చినారు. ఫస్ట్ టైం మంత్రి అయినాం, కుటుంబంలో అయినాం కాబట్టి ఉట్కురామిరెడ్డి గారు అని చెప్పి కదా ఆయన వచ్చినారు. ఏం మీ వాళ్ళంతా ఏం చెవులు ఊరుకుతున్నారే అని అన్నాడు. ఏందో ఎందుకు ఇదెందుకు ఈ పోర్ట్ఫోలియో చిన్నదైనా వేరేది తీసుకోమంటున్నారు అంటే నువ్వేం చెప్పినా అంటే ఇచ్చినాక మళ్ళా పోయి మార్చమని అడగడం ఏం బాగుంటుంది, ఏదో ఫస్ట్ టైం ఇచ్చినారు మళ్ళీ మార్పు చేయమంటే ఎవరు చేస్తారు అని చెప్పినాను ఏంటి అంటే ఆయన ఒక మాట చెప్పినాడు. ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం గొప్ప విశేషం, కానీ పారిపోవడంలో విశేషం ఏముంది అని ఏదో మంచిగా చేసుకోండి ఆయన చెప్పి 4 హితవచనాలు చెప్పి వెళ్ళిపోయినారు. తర్వాత పోర్ట్ఫోలియో తీసుకున్న తర్వాత అర్థమైంది నాకు ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న సమస్యలు. ఎందుకంటే అప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నది కదా, నక్సలైట్ల ఇష్యూ, అది తీవ్రమైన సమస్యగా ఉన్నది. తెలంగాణలో గ్రామాలకు కలెక్టర్ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడేవాడు. అటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉన్నది. అయినా ఏదో అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు ఏర్పాటు, హోంమంత్రిగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల స్థాయికి వరకు మీటింగులు పెట్టి కొంచెం ఆత్మస్థైర్యం కలిగించాలని చెప్పి ఇక్కడ ఉన్న డీజీపీ కానీ ఐజీ లా అండ్ ఆర్డర్, ఐజీ ఇంటెలిజెన్స్ వీళ్ళంతా సమావేశం పెట్టి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఆత్మస్థైర్యం వస్తుంది పోలీసుల కంటే చేశాం. అన్ని జిల్లాలకు చేశాం. ఇక్కడైతే లా అండ్ ఆర్డర్ మీటింగు మళ్ళా ఇక్కడ చేసి తెలంగాణలో చేసినాక ఆంధ్రలో చేయకపోతే బాగుండదు కదా అని క్రైమ్ అజెండా పెట్టుకొని చేశాం. అక్కడ ఆంధ్రలోను రాయలసీమలోను చేసినాక పోలీసులకు కొంచెం ఆత్మస్థైర్యం రావడము, వాళ్ళు కూడా కొంచెం ఆ ఉద్యమాన్ని కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. అదే పాలసీలు ఏమైతే పాలసీలు చేశామో హోంమంత్రిగా ఆ పాలసీలనే తర్వాత అందరూ కంటిన్యూ చేశారు. తర్వాత ఎక్స్ట్రీమిజం లేకుండా పోయింది అనుకోండి. ఇక్కడ అంత మంచి పేరు రావడానికి కారణం అప్పుడు చేసిన నేను కార్యక్రమాలే నాకు పేరు తెచ్చాయి. ఎందుకంటే ఒక తూరి కరీంనగర్లో నాకు బాగా గుర్తు, కరీంనగర్లో ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇన్స్పెక్టర్ మరణించినాడు. ఇన్స్పెక్టర్ మరణించితే ఏమైనా సరే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, విజిట్ చేస్తే బాగుంటుంది కదా నువ్వు పో అని చెప్పి హెలికాప్టర్లో ఇచ్చినారు. అప్పుడు ఆ రోజుల్లో ఇస్తే కరీంనగర్ పోయినాం, సైట్కి వెళ్ళి సంఘటన జరిగిన సైట్లోకి వెళ్ళి చూసి వచ్చి నాకు తర్వాత మీటింగ్ పెట్టారు కరీంనగర్ టౌన్లో. అంతా జరిగిన తర్వాత పక్కన ఎస్పీ గారు రత్నారెడ్డి గారు అని ఉండే, బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది అంటే ఏమి చనిపోయినాక బ్యాడే కదా, ఒక ఇన్స్పెక్టర్ చనిపోయినారు కదా అంటే, లేదు సార్ పాపము ఇంట్లో నిశ్చితార్థం ఉన్నది పాపకు, మధ్యాహ్నం సాయంకాలం ఉన్నది, ఈయన పొద్దున ఈ సంఘటన జరగడం అక్కడికి వెళ్ళడం చనిపోవడం జరిగింది. ఏమైంది మళ్ళా అంటే వాళ్ళు ఈ సంఘటన జరిగినాక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు. మళ్ళీ మేము ఆలోచన చేసి రత్నారెడ్డి గారిని వెళ్ళి మాట్లాడమన్నాం. తండ్రి లేడు కదా పాప తరఫున, మీరు వెళ్ళి మాట్లాడి, హోంమంత్రి కూడా ఇంట్రెస్టెడ్, పెన్ను పెద్దగా ఉంటాడు, మీరు వచ్చి చూడండి అని ఆమె వాళ్ళకు చెప్తే వాళ్ళు సంతోషపడి వచ్చి చూసి పెళ్లి చేసుకుంటే పోలీస్ ఫోర్స్లో ఒక విధమైన ఆత్మస్థైర్యం వచ్చింది అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల. దానివల్ల ఏదో కంట్రోల్ అయింది అనుకోండి, అప్పుడు కంట్రోల్ అయింది, మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఏదో తర్వాత వివిధ కారణాల వల్ల అనవసరంగా ఆ శివారెడ్డి మర్డర్ కావడము, అది నాకు సంబంధం లేదు, పాడు లేదు. ఆ సంబంధం లేని వ్యవహారంలో నన్ను బాధ్యుని చేశారు. ముద్దాయి చేయలేదు, ఓన్లీ బాధ్యుని మాత్రమే చేశారు. హోంమంత్రిగా ఉన్నారు, సరైన సేఫ్టీ లేదు, అది లేదు, ఇది లేదని తెలుగుదేశం అప్పుడు నానా గొడవ చేశారు. అంటే వాళ్ళు కూడా పోయి అడిగినారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొందరు పెద్ద మనిషి, ఆయనకేం సంబంధం ఉంది, సంబంధం లేదు కదా, మీరు ఏంది ఆయన్ని పట్టుకొని ఇబ్బంది పెడుతున్నారే నేను కూడా అడిగితే, మేము వేరే వాళ్ళని మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది, హోంమంత్రి మీద మాట్లాడితే మాకు రాజకీయంగా పెరుగుతుంది కదా, తెలుసు మాకు కూడా ఆయనకేం సంబంధం లేదని,
వచ్చింది. పెద్దవాళ్ళని టచ్ చేస్తే బయటకు వస్తారని మిమ్మల్ని టచ్ చేశారు అప్పుడు. చేశారు. ఇంక ఎందుకు అని విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చినారు. ఆ, అది అయిపోయింది. మళ్ళా తర్వాత 89 అయితే ఎలక్షన్లు ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ నుంచి అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి చేంజ్ అవ్వడం చేంజ్ జరిగింది చేశారు. 89లో. ఆ, ఎంత చేసినా 94లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 94 కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినా ఓడిపోవడం జరిగింది. ఉమ్, మళ్ళీ ఆ, ఎన్నికలు జరిగాయి 99లో జరిగినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయినాను. మళ్ళీ కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయినాను. 99 నుంచి 2004 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే పనిచేసాను. అప్పుడే కదా బిగ్ బాస్ పెద్ద పెద్ద అన్ని సమస్యలన్నీ లేవనైతే మంచి పేరు వచ్చింది. పేరు అవును, పరిస్థితి అప్పుడు. ప్రతిపక్షంలో ఉంది. 2004 వచ్చినప్పుడు ఈ 89లో వ్యతిరేకం చేసినారు కాబట్టి మేము చేయాల్సింది వచ్చింది. కాంగ్రెస్కి. రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో 94లో మాకు చేశారు. 96లో ఆయనకు వ్యతిరేకం చేయాల్సింది వచ్చింది. చేసినాక సరే ఆయన 3000 4000తో గెలిచినారు అనుకోండి ఇప్పుడు ఎంపీగా. మళ్ళీ 98లోనే ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు అందరం ఒకటే పార్టీలో ఉన్నాం కలిసి చేసుకున్నాం అంటే ఎవరికి రోజు చేయాలని నువ్వు 94లో చేసినావు కాబట్టి మేము 96లో చేయాల్సింది వచ్చిందని 99 మళ్ళీ ఆయన చేశాం. మళ్ళీ 3 లక్షల ఓట్లతో గెలిచినాడు ఆయన. సరే ఇవన్నీ నేను ఒక మారు ఏదో కొంచెం పంచాయతీ ఉండి పోవాల్సింది వచ్చింది ఒక ఇష్యూలో ఢిల్లీకి. అప్పటికి సత్యనారాయణరావు అని ఆయన్ను పిసిసి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆయన కోసం మేము లాబింగ్ కూడా చేశాం. ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారినే మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆమె కూడా సత్యనారాయణ రాజు సత్యనారాయణ రావు అని విశ్లేషణ చేస్తే సత్యనారాయణ రావు మేడం రాసుకున్నది సత్యనారాయణ పిసిసి అధ్యక్షులు చేసింది. ఆయన అంతా పిసిసి అధ్యక్షులు చేసినా మేమేదో పోతే ఢిల్లీకి పంచాయతీ విషయంగా పోయినాంలేండి. మామల మధ్య పంచాయతీ ఉన్నది. మామ తరఫున శ్రీరామచంద్రయ్య గారు వచ్చారు. అప్పుడు ఆయన రాజ్యసభ మెంబరు. నేను అల్లుని తరఫున పెద్ద మనుషులు ఇద్దరిని పెట్టుకున్నారు. అది వాళ్ళ మధ్య పంచాయతీ కుదిరితే ఒప్పుకుంటామని ఇద్దరు ఒప్పుకున్నారు. సరే అది మాట్లాడదామని ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీకి వెళ్తే అప్పుడు TV9లో రవిప్రకాష్ అని ఉండే. ఆయన ఎటు అనుకున్నాడో ఢిల్లీకి పోయినారు అని చెప్పి ఫోన్ చేశారు ఏపీ భవన్లో. ఉంటే ఏం మీరు పిసిసి అధ్యక్షులు మార్చాలని పోయినారా అని. లేదు పిసిసి అధ్యక్షులు మార్చాల్సిన పని ఏముంది, నాకేం లేదు, అటువంటి ఆలోచన ఏం లేదు. మరి ఎందుకు పోయినారు ఢిల్లీకి అంటే పంచాయతీని చెప్పలేం కదా పబ్లిక్గా. ఏదో ప్రైవేట్ పనిలే పర్సనల్ పని వచ్చినానని. అయినా కానీ అతను ప్రైవేట్ పని అన్నారు కానీ పిసిసి అధ్యక్షులు మార్చనే పోయినారు అని చెప్పి ఆయన స్లగ్ ఆయన పెట్టేసినారు. ప్రకారం వెళితే ఈ సత్యనారాయణరావు విచారించవచ్చు కదా. ఆయన కోసం పైరు చేసి లాబింగ్ చేసి సోనియా గాంధీ దగ్గరికి పోయి చెప్పి చేయిస్తే ఆయన పోయి శీలిపిన నాయకుడుగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు. నేను కార్యదర్శిగా ఉన్నాను. ఆయన ఏం కంప్లైంట్ చేశాడో ఏం మాట్లాడినారో వాళ్ళ మధ్య తెలియాల్సింది వాళ్ళకి తెలియాల్సింది రాజశేఖర రెడ్డికి ఆయనకు. ఇప్పుడు లేరు అనుకోండి ఇద్దరు. నన్ను సిఎల్పి సెక్రటరీ నుంచి తొలగించినాక నాకు కొంచెం బాధ వేసింది. ఏం లాభం జరిగిందని మీరు అనుకుంటున్నారు ఆ టైంలో? ఏం మాట్లాడినారో ఆయన పోయి కంప్లైంట్ నన్ను తీసేయాలని పోయినారైనా అతనితో ఏం మాట్లాడినారో తెలియదు. పిసిసి అధ్యక్షులు వెళ్ళి రాజశేఖర రెడ్డితో, సిఎల్పి లీడర్ కదా, తీసేసినాక నాకు కొంచెం మనస్తాపం కలిగిన మాట వాస్తవం. మీరు అప్పుడు సిఎల్పి నుంచి తప్పుకున్నారు. సిఎల్పి సెక్రటరీ పోతుంది అని తెలియండి, దానికేముంది, శాసనసభ్యుడిగా ఉంటాను. 2004లో ఈ ఎన్నికలు వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు, శివరామకృష్ణ గారు బద్వేలి ఎక్స్ఎమ్మెల్యే గారు, డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు ఎమ్మెల్యే గారు వచ్చి ఎన్ని రోజులు ఉండే రాజశేఖర రెడ్డి మనం మంచి చేసినా అని ఆయన పట్టించుకోడు, ఎందుకు పోదాము తెలుగుదేశంకు అని ప్రతిపాదన చేశారు. ఇక్కడ మాట్లాడినాక ఇక్కడ ఎందుకులే 10 మందితో మాట్లాడాలి కదా విషయం అని చెప్పి కడపలో కూడా కూర్చొని మాట్లాడినాం, నాయకులతో కూడా మాట్లాడినాం.
తాతగదవారి నియోజకవర్గ నాయకులు మాట్లాడుకొని పలానా రోజు కలుద్దాము అని చెప్పి వీడికి వచ్చినాం. రవీంద్రారెడ్డి ముందు వచ్చి ఆయనేమో వెళ్ళిపోయినాడు మళ్ళీ కాంగ్రెస్లోకే. ఇంకా శివరామకృష్ణయ్య నేను ఎందుకు అనుకున్నాక బాగుండదులే అని చంద్రబాబు నాయుడిని కలిసి తెలుగుదేశం పార్టీలో చేరినాము. సరే 2004లో ఆయన పార్లమెంట్కి నిలబడమన్నారు. చెప్పినాను పార్లమెంట్ కష్టం అండి, ఆడ పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళు ఆయన పట్టుంది అక్కడ మెజార్టీ రాకపోతే గెలవలేము అని చెప్పి ఇబ్బంది అంటే ఏమన్నా ఇబ్బంది జరిగితే నేను కాంపెన్సేట్ చేస్తాను అన్నారు. కంటెస్ట్ చేసినాం, ఓడిపోయినాను పార్లమెంట్కు. ఓడిపోయినాను. మళ్ళీ 2006లో ఆయన నన్ను రాజ్యసభకు పంపించాడు. రాజ్యసభ పంపించినాక 2012 వరకు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. సరే 12 తర్వాత అయిపోయింది. ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా 12 ఫోన్ చేయండి వచ్చి చూసి పెట్టిపోతాంటండి అని చెప్పాను. ఈ మధ్యలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, ఆయన రోజు కలవాలంటున్నారని మాసీమ రాజగోపాల్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి, బాగా రాజకీయాల్లో రాయలసీమ ఉద్యమంలో అందరూ సహాయ సహకారాలు అందించిన వ్యక్తి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. అని ఏదో కలవాలంటున్నారు కదా, ఫ్రెండ్లీగా కలిసేదానికి ఏం తప్పేముంది అని బ్రేక్ఫాస్ట్ కానీ పిలుచుకొని పోయినాను. పిలిచిపోయి కండువాలు కప్పడం, ప్రెస్ను పిలిపించి బలవంతంగా మీ ప్రెస్ వాళ్ళే నన్ను వైఎస్ఆర్సీపీలో చేర్చింది. మళ్ళీ ఆయన కూడా పిలిపించి అడగలేదు ఏంది ఇట్లా జరిగింది అని అంటే, చంద్రబాబు నాయుడు పిలిపించి అడిగింటే చెప్పింది ఆయన. ఇంకా ఆయన పట్టించుకోలేదు. ఇంకా నేను అంటే ఒక 3 సంవత్సరాలు ఉండే మళ్ళీ ఏదో నాకు నచ్చక వచ్చేసి ఇంకా రాజకీయాల నుంచి అప్పటి నుంచి ఊరికనే ఉండ కామ్గా. అప్పటి నుంచి ఇంకెళ్ళబుద్ధి కాలేదు మీకు?